అంటే రీసెంట్‌గా మ్యామ్ మనకందరికీ తెలుసు విజయ్ దళపతి గారు టీవీకే పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు అసెంబ్లీలో గూడా పోటీ చేయబోతున్నారు. అయితే ఈరోజు జరిగిన ప్రచారంలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందనమాట. ఆ ప్రచారంలో భాగంగా ఏంటంటే నేను తండ్రిని సొంత బాబాయిని గొడ్డలతో నరికి సీఎం అవ్వలేదు. అందులోను తల్లి, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసి సీఎం అవ్వాలనుకోవట్లేదు. నా స్వతహాగా నేను కష్టపడి సీఎం అవ్వాలి అని అన్నారు. అంటే అది వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు? వాస్తవమే కదా, నిజమే కాదు, తప్పే ఉంది అతను మాట్లాడిన దాంట్లో. అంటే ప్రచారంలో భాగంగా స్టేట్స్ వేరు కదా మ్యామ్. స్టేట్స్ ఎక్కడ ఏదైనా తీసుకోవచ్చు, మనం వేరే దేశం ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లా. ఇప్పుడు ఢిల్లీలో ఏదైనా జరిగింది అనుకోండి, మనం ఇక్కడ మాట్లాడుకో, వేరే దేశంలో జరిగితే మాట్లాడుకోము. ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మనం మాట్లాడుతున్నావా లేదా? అందుకని అదేం కాదు, ఎక్కడైనా ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదేమి కాకపోతే మాట్లాడింది రిలవెంట్గా ఉందా లేదా అన్నదే పాయింట్. ఇదైతే జరిగిన మాట వాస్తవమే కదా. అందుకని చెప్పి విజయ్ మంచి మాటలే తీసుకున్నాడు. ఎంతవరకు అతను గెలుస్తాడా లేదా అనేది చూడాలి. అంటే ఇప్పుడు ప్రచారం అంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నప్పటి నుంచి కూడా ఒడిదుడుకులు, అంటే అటు పాలిటిక్స్ లో కావచ్చు, ఇటు వ్యక్తిగత జీవితంలో కావచ్చు, రెండిట్లో కూడా ఒడిదుడుకున్నా సరే అదే స్పీడ్ తో ముందుకెళ్తున్నారు విజయ్ దళపతి గారు. అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయాల్లో డిఎంకే, అంటే తమిళనాడులో డిఎంకే మాత్రమే మనం చూసాము. తర్వాత టీవీకే ఇప్పుడు యువతని ఎక్కువగా అట్రాక్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది అనమాట. అంటే ఎంతవరకు టీవీకే పార్టీ దీనిలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఏమాత్రం సాధించాడో విజయ్ కూడా అదే సాధిస్తాడు. ఒక్కడగా ఏమీ చేయలేడు విజయ్. యువతలు ఉన్నది జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఓ పక్క. ఇతను ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా అదే కదా. పవన్ కళ్యాణ్ ఏం చేయగలిగాడు? తను వ్యక్తిగతంగా ఒంటరిగా పోటీ చేసినప్పుడు అదే బీజేపీ తోటి ఎన్డీఏలో చేరటం వల్ల అతనికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. డిప్యూటీ సీఎం అవ్వగలిగాడు. అదే ఒంటరిగా పోటీ చేశాడు అనుకోండి, అయ్యేదా? ఇప్పుడు ఆయనకి తత్వం బోధపడింది. రేపు విజయ్ కూడా తత్వం బోధపడి కాంగ్రెస్ పార్టీలోనో బీజేపీ పార్టీలోనో కలిసి పోటీ చేశాడు అనుకోండి, అప్పుడు అతనికి ఏదైనా అవకాశం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మనం విజయ్ దళపతిని చూసుకున్నట్లయితే అటు బీజేపీ పార్టీ ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా తను కాదని వచ్చి ఒక నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు యువత కూడా తన వైపే ఉన్నారు. అంటే చాలా సంవత్సరాలుగా డిఎంకే పార్టీ కింద ఉండి ప్రజలు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అనుకోవచ్చా? ఎప్పుడైనా ఉంటుంది, పోలరైజేషన్ లేకోకుండా ఉండదు. ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు వెళ్తారు. కాకపోతే అక్కడ డిఎంకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కాబట్టి, ద్రవిడుల కోసమే పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఆ ఎడ్జ్ ఎప్పుడూ ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే అక్కడ బీజేపీ పాగా వెయ్యాలనుకుంటుంది. బీజేపీ తన బలం పెంచుకోవాలి అనుకొని ఒక రకంగా విజయ్ అంటూ పోటీ చేస్తే ఓట్లు వీళ్ళిద్దరు కలిసి చీల్చుకుంటే నేను గెలుస్తాను అనే ఒక భ్రమలో బీజేపీ ఉంది. అలాగే అక్కడ ఒక గవర్నర్ని పెట్టి ఆ గవర్నర్ చాలా హింసించాడు ఒక రకంగా తమిళ ప్రజల్ని కావచ్చు, డిఎంకే ప్రభుత్వాన్ని కావచ్చు. వాళ్ళు చాలా చేశారు జిమ్మిక్కులు అక్కడ రావటం కోసం. అన్నామలై అనే ఒక అతన్ని బీజేపీ ప్రెసిడెంట్ అని చేశారు. అతను చాలా పెద్ద హైట్ స్పీకర్ అతను. ఏం పెద్ద పప్పులు ఉడకట్లేదు అక్కడ, వాళ్ళకేమంత వచ్చే ఛాన్స్ కనిపించట్లా. ఇప్పుడు విజయ్ ఎంతవరకు చీల్చగలుగుతాడు, ఎంతవరకు చీల్చినా సరే బీజేపీకి మట్టుకు ఉపయోగం అవ్వదు. అది ఈసారైనా కూడా డిఎంకేకే అవకాశాలు ఉన్నాయి. పైగా డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నారు అక్కడ. బీజేపీ పార్టీ జయలలిత పార్టీ ఏఐఏడీఎంకే వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఓ పక్కన విజయ్ పోటీ చేస్తున్నాడు. ఎంత అయినా వీళ్ళు ఎంత చీల్చుకున్నా కానీ డిఎంకేకి, కాంగ్రెస్కి, వామపక్షాలకి ఉండే ఓటింగ్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళే గెలుస్తారు. ఎవరికి వాళ్ళు వీళ్ళు ఒక్కొక్క షేర్ తీసుకుంటారు, ఓటింగ్ షేర్ తీసుకుంటారు తప్పితే మెయిన్ స్ట్రీమ్లోకి అయితే విజయ్ రాలేడు. అంటే ఇప్పటి వరకు తను ప్రచారంలో బాగానే ఉన్నారు. అంటే వ్యక్తిగత జీవితం ఏమైనా దీనికి రాజకీయానికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? తమిళ ప్రజలు అవన్నీ పట్టించుకోరు. ఎంజి రామచంద్రన్కి ఎన్ని పెళ్ళిళ్ళు,
అది పెద్ద విషయం కాదు. అక్కడ పాయింట్ ఏంటి అంటే అతనికి ఎంత ఎడ్జ్ ఉంటుంది అనేదే పాయింట్ అక్కడ. ఈ త్రిష వ్యవహారము, ఇంకొక వ్యవహారం పని చెయ్యవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.